దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ఏ మాత్రం అర్హత లేని నన్ను ఇటు రీతిగా దేవుని నిలబెట్టడానికి అవకాశం ఇచ్చిన వీళ్ళకన్నా కూడా తెలియజేసుకుంటున్నాను. చాటగా ఉంటుంది, అందరు కూర్చొని ఒకసారి వేసి నిలబడదాం. 2 నిమిషాలు. జ్ఞాపకం చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ కలుసులు జ్ఞాపకం చేసుకుందాం. అంటే గత రాత్రి నుండి ఆయన సిలువలో మనకు వచ్చిన శ్రమను జ్ఞాపకం చేసుకుందాం. కొరడాలతో కొత్తపడి, మొహం మీద ఉమ్మి వేయబడి, పిలుగుతులు గుద్దుతూ, హేళనగా మాటలు పడుతూ, కలుసులను మోస్తూ, అరచేతులు అరకాళ్ళు, భూమికి ఆకాశానికి మధ్యలో ఒక మాంసం ముద్దుగా వేలాడుతున్న దేవుని వైపు చూస్తూ ప్రభు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు మాతో మాట్లాడడానికి వాదనలయ్యా ఇప్పటిదాకా. తండ్రి నాయన ఇదిగో ప్రభు ఇక ముందు మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా మాతో మాట్లాడమని ఇదిగో ప్రభు దేవుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరు ప్రార్థించండి, ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మీతో మాట్లాడాలని, ఆయన మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కనుక మన హృదయాలను తెరిచి ఆయన మాటలను దానికి సిద్ధపడదాం. ప్రభు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. తండ్రి మీ వాక్య భాగం తండ్రి మీరు ప్రభు ధ్యానించబోతున్నారు ప్రభు. కొద్ది నిమిషంలో ప్రభు మీ ఆత్మతో మాతో ఉంచండి తండ్రి. ప్రాముఖ్యంగా ప్రభు దీనిని నన్ను ప్రతి ఒక్కరు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే తండ్రి ఆయన ఇదిగో ప్రభు అతి పరిశుద్ధులు మీరు ప్రధాన పాపిని నేను తండ్రి ఆయన మీకు నిలబడటానికి ఏమాత్రం అర్హత లేదు వాడిని ప్రభు. తండ్రి ఇదిగో ప్రభు ఒక పర్యాయం తండ్రి మీ కృప చేత నిలబెట్టాను మీకు వందనములు తండ్రి. మీ మాటలు తండ్రి మాట్లాడబోతుండగా ప్రభా నేను కాకుండా మీరు ఉండి మాట్లాడమని ఇదిగో ప్రభా ముందుకు వెళుతుంటే మీరు నాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్లో 6వ మాట సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఎందుకు ఈ 7 మాటలను మనం ఎందుకు ఇంత ప్రధానంగా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అని అంటే ఒక చిన్న విషయం చెప్తాను. ఫర్ సపోజ్ ఎవరైనా ఒక బాబు ఎవరైనా వనస్తుడు తండ్రి లేని వారైతే నా తండ్రి లాస్ట్ మాటలు ఏంటంటే నేను పలానా డాక్టర్ అవుతాను, నా తండ్రి చివరి మాట. లేకపోతే నేను పోలీస్ ఆఫీసర్ అవుతాం, నా తండ్రి చివరి మాట అని ఏ రకంగా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే అదేవిధంగా మనం ఇక్కడ ఆయన మరణములకు అప్పగింపబడి మనకు మాట్లాడుతున్న చివరి మాటలు, ఆఖరి మాటలు మనకి చాలా జీవితానికి చాలా ఇంపార్టెంట్, చాలా అనుదినము ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఇవి. మనం ఏంటంటే ఈ సందర్భం జ్ఞాపకం చేసుకుని వదిలేసేవారంగా ఉంటాం, కానీ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. పోతే ఈ విషయానికి వస్తే సమాప్తమైనది అంటే సమాప్తమైంది అని అంటే జనరల్గా అయిపోయింది, క్లోజ్, ఫినిష్డ్. ఏంటి అయిపోయింది, ఏంటి సమాప్తమైంది అని జనరల్గా మనం చూసుకుంటే సమాప్తమైన మనం ఎప్పుడు వాడతాం ఆ వర్డ్. ఏదైనా ఒక పని మనం చేయాల్సిన పని కంప్లీట్ అయిపోయింది, మనం చేయాల్సిన పని కంప్లీట్ అయిపోయింది, సో ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైంది. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం సమాప్తమైందని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే అదే యోహాను సువార్త 17వ అధ్యాయంలో 4వ వచనంలో నేను చదువుతాను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచుతుని. అది దేవుని చిత్తం అంట. ఏంటంట? తండ్రి మాట నెరవేర్చారట. దాని తర్వాత గమనిస్తే ఇంకా చాలా చాలా మంచి మాట. తండ్రి లోకము పుట్టక మునుపు
నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడును నీ యొద్ద మహిమపరచు. తండ్రి దేవుడే నా కుమారుడు ఈ భూమి మీద రాకముందు, ఈ లోకమే పుట్టక ముందట ఆయన మహిమలో ఉన్నారట. మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యవేస్తుంది. అంత మహిమను వదులుకొని దేవుడు తండ్రి చెప్పిన ఒక మాటను పట్టుకొని తన చిత్తం నెరవేర్చడానికి ఎలా వచ్చారు? భూమి మీదకి వచ్చారంట. ఎలా వచ్చారు? తను తాను సమర్పించుకోవడానికి వచ్చారు. ఇంకో మాట 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం గమనిస్తే, ఎందుకనగా మనం దేవుని నీతి అవ్వనట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశారు. ఎవరంటే ఆయన అసలు పాపమే తెలియని ఆయనకి పాపం అనే ఒక వేశారంట తండ్రి. ఎందుకు మనుషులంటే తండ్రికి అంత ప్రేమ? పాపమే లేని కుమారుణ్ణి, మహిమలో ఉన్న కుమారుణ్ణి తీసుకొచ్చి భూమి మీద సిలువ వేయించడానికి తండ్రికి ఎందుకు అంత ఇష్టమైందంటే, జనరల్గా సిలువని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది? మనకు గుర్తొచ్చే ఫస్ట్ ఇదేంటది? శ్రమ. ఇంకేం గుర్తొస్తుంది? వేదన. ఆయన లాస్ట్ చివరి మాట్లాడు. నాకైతే ఆయన ప్రేమ గుర్తొస్తుంది. ఎందుకు ఆయనకి మనకి ఎంత ప్రేమ? మన ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఎవరికి ఉంటుంది? అట్లాగా అంత ప్రేమ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇంకో మాట రోగులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో, క్షమించండి, 4వ వచనం, దేవుడు తన సొంత కుమారుని ఆత్మ శరీరాకంలో పంపి ఆయన శరీరమందు మనకును శిక్ష విధించాడు. పాపమునకు శిక్ష విధించాను. శరీరం అనుసరించక 4 శరీరం అనుసరింపక ఆత్మనుసరించి నడుచుకుని మనమందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి వీధి నెరవేర్చుటకు పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపారట. అంటే ఎలాంట? మహిమలో ఉన్న ఆయన్ను పాప శరీరంతో పంపారట. పంపిన తండ్రికి, వచ్చిన కుమారుడికి మనుషులంటే అందుకు అంత ప్రేమ నాకు ఇప్పటికే అర్థం కాదు. పాపంలో కొట్టి మెట్లాడుతున్నాం మనం. పాపంతో మన జన్మత మన పాపంలో కాబట్టి, అయినా కానీ దేవుడు తన ప్రేమ చేత, కృప చేత తన సొంత కుమారుని పాప శరీర ఆకారంతో పంపి ఆయన శరీరం మందు పాపమునకు శిక్ష విధించాడు. చక్కని మాట కదా. ఎందుకు తండ్రి అట్లా మాట చెప్పగానే కుమారుడు అంత విధేయత అంత చూపించారు, అంత విధేయత చూపించారు? ఏంటి ఆయన చిత్తం ఏంటి అంటే, తండ్రి మాట వినటమే ఆయన చిత్తం అంట. తండ్రి మాట వినటమే ఆయన చిత్తం. ఏంటంటే మనుషులకు ఏం సంభవించింది? పుట్టుకతో ఏం సంభవించింది? పాపం వలన పాపం పరిపక్వమై ఏమొస్తుంది? పాపం వలన మరణం. సో ఆ మరణం నుండి మనం రక్షించడానికి, మరణం నుండి మనల్ని మరలా బ్రతికించడానికి ఆయన తన దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడిని మన భూమి మీద పంపించారు. మరి మన చిత్తం ఏంటి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి కదా. ఆయన చిత్తం ఆజ్ఞలు లేకుంటే దేవుని చిత్తం అనొచ్చు, దేవుని మాట వింటమే దేవుని చిత్తం అనొచ్చు. నాకు అందుకంటే ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నాను, ప్రశాంత్ అని చెప్పేశాడు. మార్కు సువార్త చివరి చదవడం అవసరం లేదు. చివరి మాటల్లో, మీరు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను
నా శిష్యులుగా చేయండి. అది ఈ రోజుల్లో మనం చేయాల్సిన, ఎందుకంటే మనం అందరం రక్షింపబడ్డాము, దేవుని నామంలో విశ్వాసంలో బలపడుతున్నాము, ప్రతి ఆధారం చర్చకొస్తున్నాము. కానీ అనుదిన ప్రార్థనలో మనం వెళ్ళి ఈ రోడ్డు మీదకి వెళ్ళి సువార్త చేసి చేయాల్సిన అవసరం, ఎందుకంటే చేయాల్సిన పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు. చేసే పరిస్థితులు ఇంకా ముందు ముందు కూడా చాలా దారుణంగా ఉండబోతున్నాయి. అయితే ఫిలిప్పీ పత్రిక ఏమంటాడంటే, ఫిలిప్పీ రాసిన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏంటంట? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు గురి యొద్దకు పరిగెత్తుతున్నారంట. ఎలా పరిగెత్తున్నారు ఆయన? 11వ వచనం గమనిస్తే ఆయన ఏ విధం చేతనైనాను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని, మృతుల నుండి పునరుద్ధానం కలగవలెనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. అంత మంచి మాట కదా. దేవుని యొద్దకు గురి యొద్దకు పరిగెత్తడానికంట పౌలు ఎవరు మనకు తెలుసు. ఆయన మినిస్టర్, ఆయనకి ఇట్లా కనుచూపు మేరలో అన్ని సౌకర్యాలు కలిగిన మనిషి, అంతటి అధికారంలో ఉన్న వ్యక్తి ఏమంటాడంట, అవన్నీ నాకు పెంటతో సమానంగా ఎంచుకున్నారట. ఎందుకు? దేవుని గురి యొద్దకు పరిగెత్తడానికంట. ఏంటంటే ఆయన గురి ఏంటంటే చెప్పినట్టు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయండి. సువార్త ప్రకటించడం దేవుని చిత్తమైన తెలియజేయడానికి నేను ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సువార్త ప్రకటించాలంటే ఎలా ఏం అవసరం లేదు. ఇప్పుడు సతీష్ చెప్పినట్టు ఆఫీసులో మన అనుభవాలు చెప్పుకుంటూ, మన మాటలు, మన ప్రవర్తన, మన వేషధారణ, వీటన్నిటిని బట్టి వీడు పలానా అర్థమైపోతుంది వాళ్ళకి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. వారి కొరకు ప్రార్థన చేయటం, వారిని దేవునితో నడిపించడానికి వాళ్ళతో మంచిగా ఏమి ఎక్కువ మాట్లాడకుండా, తగినంత మటుకు మాట్లాడుతూ, కావాల్సిన విషయాలు మాట్లాడుతూ, వారి కొరకు ప్రతిరోజు అనుదినము ప్రతిరోజు పొద్దున సాయంత్రం వరకు ప్రార్థన చేస్తే చాలు. మనమే వాళ్ళ దగ్గరికి బైబిల్ పెట్టుకొని వాళ్ళకి బైబిల్ ఇచ్చి సువార్త చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో అదే విషయం జ్ఞాపకం చేస్తా. తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట ఉంది. ఇక్కడైతే నాకు చాలా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము. ఎప్పుడెప్పుడు ప్రయాసపడమంటున్నారు? సమయమందును అసమయమందును. అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూల సమయంలో ప్రయాసపడాలంట, అనుకూల సమయంలో కూడా ప్రయాసపడాలంట. నాకు మనము అనుకూలంగా ఉన్నప్పుడు చేసి మనకి ఇంకా పరిస్థితులు ఏం బాగాలేదు అని కామ్గా ఉండలేదు పౌరు భక్తుడు. నేను మనం మాట్లాడుతూ కూడా ఒక చక్కని మాట, దానియేలు భక్తుడు చెప్పిన మాట, దానియేలు భక్తుడు చేసిన ప్రార్థన. దర్యావేషు ఒక జీవో ఆర్డర్ వేసినప్పుడు ప్రార్థించకూడదు, రాజుకు తప్ప ఇంక వేరే ఎవరికి ప్రార్థన చేయకూడదు అని చెప్పినప్పుడు ఇట్టి ఆజ్ఞ బయలుదేరిందని తెలిసిందనేమో దానియేలు ఏం చేశారట, యెరూషలేము అట్టుకు తిరిగి దినమునకు 3 మారు ప్రార్థన చేశారట, 3 పూట్ల. ఎక్కడ ఆయన భయపడలేదు, ఎక్కడ వెనకడు వేయలేదు, ఎక్కడ దేవుని విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. దినమునకు 3 మారు ప్రార్థన చేస్తూనే ఉన్నారట. తెలిసినా కూడా తెలుసు, సింహాల గృహలు వేస్తారని తెలుసు, ప్రార్థన చేయకపోతే
దేవుని ఆ ఆజ్ఞని ఫాలో అవ్వకపోతే, ఆ ఆర్డర్ని ఫాలో అవ్వకపోతే సింహాలు కూడా వేస్తారని తెలిసినా కూడా అక్కడ క్లియర్గా ఉంది, ఇటు ఆజ్ఞ ఉండదని తెలిసినప్పటికీ నిజంగా అలాంటి జీవితాలు మనకి ఉండేవో లేవని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మనం రాను చాలా కష్టమైన పరిస్థితుల్లో మనం వెళ్ళబోతా ఉన్నాం. అప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా, కొన్ని రాష్ట్రాల్లో స్టార్ట్ అయినాయి. మనం ఏం చేస్తే మరి మరి ఇవన్నీ మనకి రావాలంటే ఎలా చేయాలంటే, దీనికి ఒక చక్కని మాట, నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోమని పౌలు భక్తుడు అన్నమాట. కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్నమాట. అది imitate me as I imitate God అంటే. సో మనం పౌరుని పోలి నడుచుకుంటే క్రీస్తుని పోలి నడుచుకుంటే, క్రీస్తు పోలి నడుచుకున్న క్రీస్తు చిత్తం ఏంటి? మళ్ళీ అక్కడికే వస్తాం, మనం క్రీస్తు దగ్గరికే వస్తాం కదా. క్రీస్తు చెప్పిన మాటలు, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించుడి. సువార్త ప్రకటించడానికి మనం ముందడుగు వేయాలని నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంలో. ఇంకొక మాట, మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక మాట, బట్ ఇఫ్ వి జడ్జ్ అవర్ సెల్ఫ్ వి నాట్ బి జడ్జ్డ్. మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనం తీర్పులోకి వెళ్ళమంట. మన ప్రార్థన ఎలా ఉంది, మన పనులు ఎలా ఉన్నాయి, మన తలంపులు ఎలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం అనుదినము దేవుళ్ళు ఎదగాలని మనం చివరికి చేరవలసిన, మనం ఎప్పుడైతే మన భక్తుడు మనకు అందరూ తెలిసిన పాటే, మన బ్రతుకు దినములు లెక్కింప నేర్పును దేవా ఈ భూమిని వీడు గడియ నాకు నేర్పును. మనం ఎప్పుడు నేనైతే నాకు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎప్పుడు బ్యాప్టిజం తీసుకున్నానంటే, నేను బిడ్డలు తీసుకున్నాను. ఎప్పుడు నేను తీసుకుందాంలే, తొందర ఏముందిలే తీసుకుందాంలే అనుకున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. మరణం మనకి తెలియకుండా, మనకి ఎప్పుడు పొంచి ఉండేది మనకు తెలియదు, మరణం. ఈ రాత్రికి నేను చచ్చిపోతే ఎలాగా అన్న థాట్తో నేను బాప్టిజం తీసుకున్నాను. అదే ఆలోచనతో ఏమో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కనీసం ఒక ఆత్మ దేవుడిని నడిపించడానికి, ఒక మాటైనా మా దేవుడు అంటే తెలియని వాళ్ళకి, అన్యులకి ఒక మాట చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఒక ఆత్మను దేవుడిని నడిపిద్దాం. మనం ఈ లోకయాత్ర ముగించబోయే లోపు ఒక ఆత్మ దేవుని దగ్గర నడిపించడానికి కృషి చేయాలని దేవుడు ఆ డిజైర్ కలిగి ఉన్నారు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించుకుంటాక ప్రార్థన చేసుకున్నా. చిన్న ప్రార్థన. దేవుడా తండ్రి, నాయన మీ కలువస్తున్న జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీ ముందు నిలబడి ఉన్నాం ప్రభా. మీరు ఎలాగైతే తండ్రి నాయన తండ్రి చిత్తం నన్ను లోబడి ఇదిగో ప్రభా మమ్మల్ని రక్షించి కాపాడడానికి, పాపలను మమ్మల్ని ప్రభా ఇదిగో ప్రభా మీ ముందు నిలబెట్టడానికి ఈ విధంగా చెప్పి నాన్న సమాప్తమైనదని చెప్పారో, ఇదిగో ప్రభా మేము కూడా తండ్రి నాయన మీ ముందు అదే విధంగా తండ్రి కొన్ని ఆత్మలను రక్షించి సువార్త ప్రకటించి నాయన మా పరుగులను తుదం ముట్టించడానికి కృప దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి మేమందరం తండ్రి మీలో అనుదినం కనబడి ఇదిగో ప్రభా అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, అనేకులకు సువార్త ప్రకటించడానికి కృప దయచేయమని చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.